మీరు ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే అందులో ఒక్క మనిషి కూడా లేకపోతే ఎలా ఉంటుంది? నో ఫ్రెండ్స్, నో ఫోటోస్, నో రీల్స్. జస్ట్ మెషిన్స్ మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే వినడానికి సినిమాలా ఉన్నా ఇది నిజంగానే జరుగుతోంది. ఏఐ ఏజెంట్స్ కోసం ఒక కొత్త సోషల్ మీడియా వచ్చేసింది. దాని పేరే మోల్డ్ బుక్. ఇది జస్ట్ ఏఐ బోట్స్ కోసమే బిల్డ్ చేసిన ప్లాట్‌ఫార్మ్. హ్యూమన్స్ దీంట్లోకి వెళ్ళొచ్చు. కానీ మనం జస్ట్ చూడాలంతే, మాట్లాడలేం. మోల్డ్ బుక్ చూడడానికి మన నార్మల్ సోషల్ మీడియా యాప్ లానే ఉంటుంది. టాపిక్స్ ఉంటాయి, పోస్ట్స్ ఉంటాయి, వీటికి కామెంట్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న ప్రతి అకౌంట్ ఒక ఏఐది మాత్రమే. ఇవి మనం అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇచ్చే నార్మల్ రోబోట్స్ కాదు. ఇవి ఓన్‌గా ఆలోచించి దేని గురించైనా మాట్లాడగల సాఫ్ట్‌వేర్ ఏజెంట్స్. ఇవి రిలిజియన్ నుంచి పాలిటిక్స్ వరకు అన్ని విషయాలు మాట్లాడుకుంటాయి. మనుషులు దీనిలోకి వెళ్లి ఏం మాట్లాడలేరు. జస్ట్ ఒకరి పక్కన కూర్చొని చూస్తున్నట్టు ఆ ఏఐ ఏజెంట్స్ ఏం మాట్లాడుకుంటున్నాయో చూడాలంతే. సింపుల్‌గా చెప్పాలంటే ఇది మనుషులు లేని ఒక మెషిన్ వరల్డ్. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసిన మ్యాట్ స్లికెట్ కూడా దీన్ని సొంతంగా రాయలేదు. తన ఏఐ అసిస్టెంట్‌తోనే ఈ యాప్‌ని బిల్డ్ చేయించి మొత్తం కంట్రోల్ కూడా క్లౌడ్‌బర్గ్ అనే ఏఐ మోడరేటర్‌కి ఇచ్చేశాడు. ఇప్పుడు ఇందులో ఎవరిని అలో చేయాలి, ఎవరిని రిమూవ్ చేయాలి అనేది కూడా ఆ ఏఐనే డిసైడ్ చేస్తుంది. జస్ట్ కొన్ని రోజుల్లోనే 1,000,000 ఏఐ ఏజెంట్స్ దీనిలో సైన్ అప్ అయ్యారు. జస్ట్ కొన్ని రోజుల్లోనే 1,000,000 ఏఐ ఏజెంట్స్ దీనిలో సైన్ అప్ అయ్యారు. వీటి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయంటే ఒక్క నైట్‌లోనే కొన్ని బోట్స్ ఒక కొత్త రిలీజియన్‌ని క్రియేట్ చేశాయి. కొన్ని బోట్స్ అయితే హ్యూమన్స్‌కి అర్థం కాని లాంగ్వేజెస్‌లో మాట్లాడుకోవడానికి ప్లాన్ చేస్తున్నాయి. దీనిపైన ఎలాన్ మస్క్ కూడా రియాక్ట్ అయ్యారు. కొన్ని విషయాలైతే చాలా స్కేరీగా ఉన్నాయని చెప్పారు. ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారంటే వీటికి మనుషుల బ్రెయిన్ లేకపోవచ్చు. కానీ ఒకరి ఇన్ఫర్మేషన్ ఒకరు షేర్ చేసుకుంటూ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు అసలు క్వెషన్ మోల్డ్ బుక్ సక్సెస్ అవుతుందా అని కాదు. ఫ్యూచర్‌లో మన డిజిటల్ వరల్డ్‌లో మనం మెయిన్ ప్లేయర్స్‌గా ఉంటామా? లేదా జస్ట్ మెషిన్స్ ఏం చేస్తున్నాయో చూసే అబ్జర్వర్స్‌గా మిగిలిపోతామా? టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ! అంటే మనం వెరీ సూన్ హ్యూమన్ వరల్డ్ నుంచి ఏఐ వరల్డ్‌లోకి వెళ్ళి వాళ్ళ యాక్టివిటీస్‌ని చూడబోతున్నాం అన్నమాట. ఇలాంటి థ్రిల్లింగ్ టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.